10 ఎకరాల గ్రౌండ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడంటే చదువు ఇంపార్టెంట్. చదువుతో పాటు మెంటల్ ఫిట్‌నెస్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఇవనేది ఇంకా ఇంపార్టెంట్. సో వాటిని గూడా మీరు అందిస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. ఇప్పటికి కూడా అంటే కొనసాగుతుందా సార్? స్పోర్ట్స్ అనేవి ప్రతి విద్యార్థికి అవసరం అమ్మ. ఎందుకంటే అవును. మన గవర్నమెంట్ కూడా చూడండి ప్రతి జడ్పీ హై స్కూల్‌లో ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఎందుకుంటుందంటే పిల్లవాడు గేమ్స్ ఆడితే పిల్లాడిలో స్పోర్టివ్‌నెస్ వస్తది. అంటే గెలుపును, ఓటమిని సమానంగా తీసుకోగలిగేటువంటి ఒక స్వభావం పిల్లవాడికి అలవడాలంటే అది ఓన్లీ గేమ్స్ ద్వారా, స్పోర్ట్స్ ద్వారా సాధ్యమవుతుంది. అంటే ప్రతి పిల్లాడు ఎప్పుడు గెలవడమే కాదు, ఓడిపోవడం కూడా తెలియాలి. అప్పుడే ఆ అబ్బాయిలో కసి అనేది పెరుగుతుందన్నమాట. అంటే ప్రతి ఓటమి మరో గెలుపుకు ఒక మెట్టు. అందుకోసం అనేది గేమ్స్ తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల విద్యార్థి యొక్క మానసిక వికాసము, తర్వాత శారీరక దృఢత్వం కూడా వస్తాయన్నమాట పిల్లాడికి. అంటే ఆ స్ట్రెస్ అనేది అంతా స్ట్రెస్ రిలీఫ్ అనేది అనవచ్చు ఇప్పుడు. ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసము వాడు స్వేచ్ఛగా ఒక గంట సేపు ఆడుకుంటే ఏమవుతుందంటే బ్రెయిన్ అంతా ఫ్రీ అయిపోతాడు. మళ్ళీ చదువుకోవడానికి కూడా కొంచెం బాగా ఫ్రెష్‌గా ఫ్రెష్‌గా ఉంటుంది. ఉంటారనమాట.